రాజేష్ గారు, రాష్ట్రంలో ఎన్నికల హీట్ స్టార్ట్ అయిపోయింది. కానీ తెలుగుదేశం జనసేన ఈ పొత్తు చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు, సాగుతూనే ఉంది సీరియల్ లాగా. రీసెంట్ గా వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే 13 మంది ఎంపీ స్థానాలు ఖరారైనాయి. అందులో 11 తెదేపావి, 2 జనసేనవి అని ఒక న్యూస్ వచ్చింది వాళ్ళే. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య రాబోతున్న 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకి వాళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకుండా ఉండటం కోసం సైద్యతోటి ఎన్నికలకు వెళ్ళాలి అనేది ఇరు పార్టీల నాయకత్వాల మధ్య ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆ వచ్చిన ధర్మలానే ఇరు పార్టీల శ్రేణుల మధ్య కూడా రేపటి రోజున ఓటు బ్యాంకు పరంగా ఆ సమన్వయం సాధించడం కోసం రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని పదే పదే సమన్వయ కమిటీ సమావేశాలు జరుపుకుంటా ఉన్నారు. ఉమ్మడి కార్యాచరణతోటి ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ నిర్మాణం చేస్తా ఉన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో తయారీ కోసం కమిటీ ఏర్పాట్లు చేసుకొని ఇవాళ ఉమ్మడి మేనిఫెస్టోకి కసరత్తు చేస్తా ఉన్నారు. పదే పదే ఇరు పార్టీల అగ్రనాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారి స్థాయిల్లో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో సీట్ల షేరింగ్ అంటే ఎవరెవరు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఆయా నియోజకవర్గాల్లో ఎవరెవరిని అభ్యర్థులుగా నిలపాలి అనేది ఖచ్చితంగా ఇరు పార్టీల మధ్య కూడా ఒక సమన్వయంతో చర్చలు పురోగమిస్తున్నట్టుగానే వార్తలు వస్తూ ఉన్నాయి. బహుశా ఇప్పటికే ఇరు పార్టీల అగ్రనాయకత్వాల మధ్య ఒక అండర్స్టాండింగ్ కి, ఒక మ్యూచువల్ కన్సెంట్ కి వాళ్ళిద్దరు వచ్చేసినట్టుగానే శ్రేణుల్లోకి సమాచారం ఉంది. ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనేది, ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశం కూడా ఇప్పటికే ఫైనలైజ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకున్న బలాబలాల ప్రాతిపదిక, వాళ్ళకున్న ఓట్ షేర్ ప్రాతిపదికగా ఆ రెండు పార్టీలు కూడా ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఒక నిర్ణయానికి వచ్చేసినట్టుగానే వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో గత వారం తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒక ఇద్దరు శాసనసభ్యుల పేర్లు, అలాగే జనసేన పార్టీ నుంచి ఇంకొక 2 నియోజకవర్గాల ప్రతిపాదనలు ప్రజల ముందు ఉంచడం జరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన పార్టీ కూడా ఒక 2 నియోజకవర్గాలను ఖరారు చేయడం జరిగింది. ఈ మిగిలిన 171 స్థానాలకు సంబంధించి, అలాగే 25 పార్లమెంటు స్థానాల అభ్యర్థిత్వాల గురించి కసరత్తు జరుగుతూ ఉంది. మేబీ ఇంకొక 4-5 రోజుల్లో ఈ అంశం కూడా ఒక కొలికి రావడానికి ఆస్కారం ఉంది. ఇదే సందర్భంలో రాష్ట్రంలో చాలా వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో కూడా కొంత వేచి చూసే ధోరణి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు వైసీపీ పార్టీ తన అభ్యర్థిత్వాల ఖరారు సందర్భంగా అంతర్గతంగా తను పార్టీలో సృష్టించుకుంటున్న సంక్షోభ నేపథ్యంలో చాలా మంది అభ్యర్థిత్వాలను నిరాకరిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆ పార్టీ నుంచి చాలా మంది కూడా బయటికి వస్తున్న పరిస్థితులు చూస్తున్నాం మనం. ఇదే సందర్భంలో కొంతమంది అభ్యర్థులు తెలుగుదేశం పార్టీని అప్రోచ్ అవుతున్నా, కొంతమంది ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుగుదేశం పార్టీని, కొంతమంది జనసేన పార్టీని అప్రోచ్ అవుతున్న నేపథ్యంలో వాస్తవంగా వైసీపీ పార్టీ నుంచి ఫిరాయించదలుచుకున్న అందరికీ తెలుగుదేశం పార్టీలోకి స్థానం కల్పించడానికి కానీ, జనసేన పార్టీలోకి స్థానం కల్పించడానికి కానీ ఈ పార్టీ నాయకత్వాలు కూడా సిద్ధంగా లేవు. కాకుంటే కొన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులుగా పరిగణించదగిన వ్యక్తులు, కొంచెం వ్యక్తిత్వ పరంగా లైక్ మైండెడ్ పీపుల్ అనుకున్న వాళ్ళని ఈ వీళ్ళ పార్టీలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి ఇంకొంచెం టైం పట్టేది వాస్తవం. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా చాలా దూరం ఉంది. ఇప్పటికే 2 పార్టీల శ్రేణులు కలిసి పనిచేస్తా ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ప్రోగ్రామింగ్, ఉద్యమాలలో ఇవాళ కోఆర్డినేషన్ తోటి పనిచేస్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు కూడా నేను అనుకోవటం ఈ ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి స్థాయిలో ఫైనలైజ్ అయిపోవడానికి ఆస్కారం ఉంది. అధికార వైసీపీ పార్టీ కూడా ఇప్పటికే 5 విడతలుగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ పార్లమెంట్ స్థానాలకి, ఎమ్మెల్యే స్థానాలకి ఖరారు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మనం ఒకసారి గమనించుకుంటే, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా తెలుగుదేశం పార్టీ, జనసేనకి సంబంధించి ఇప్పటికి 13 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థిత్వాలు ఖరారైనట్టుగా ఈరోజు వార్తాపత్రికల్లో రావడం జరిగింది. కానీ అది అధికారికంగా ఆ పార్టీల వైపు నుంచి వచ్చిన ప్రకటన కాదు. అది న్యూస్ పేపరు ప్రెడిక్షన్. అది వీళ్ళ అభ్యర్థిత్వాలు ఖరారు అయినట్టుగా మాకు సమాచారం ఉంది అని చెప్పని వాళ్ళ ఒక కథనాన్ని వెలువరించారు. అది ఇవి రేపటి రోజున ఫైనలైజ్ అవుతాయా లేదు, ఏదైనా మార్పు చేర్పులు ఉంటాయా అనేది కూడా మనం ఇప్పుడే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. వైసీపీ పార్టీ తాను దక్కించుకున్న 22 మంది లోక్సభ స్థానాల విషయంలో రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడో ఆ పార్టీతో విభేదించి దూరం జరిగారు.
మిగిలిన 21 మంది లోక్సభ అభ్యర్థుల్లో ఇప్పటికీ ఒక్క కడప, రాజంపేట 2 స్థానాలు తప్పించి మిగిలిన 19 మంది అభ్యర్థుల విషయంలో కూడా మార్పు చేర్పులకు సిద్ధపడ్డారు. ఈ సిద్ధపడ్డ నేపథ్యంలోనే తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తి గారిని సచివేడు అసెంబ్లీకి, సచివేడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం గారిని తిరుపతి పార్లమెంట్కి ప్రతిపాదించే నేపథ్యంలో ఆదిమూలం గారు నిరాకరించిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఇవాళ గురుమూర్తి గారినే తిరుపతి అభ్యర్థిగా రాత్రి విడుదల చేసిన 5వ విడత లిస్టులో ఖరారు చేయడం జరిగింది. అంటే ఇక్కడ వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. వైనాట్ 175, వైనాట్ 25 అని చెప్పని చాలా ఘనంగా బలంగా చెప్పుకుంటూ వస్తున్న పార్టీ కూడా ఇప్పటి వరకు అభ్యర్థుల ఖరారు దగ్గర ఎన్ని ట్విస్టులు ఇస్తా ఉంది, ఎన్ని అంటే పార్టీ శ్రేణులకి స్థానికంగా అప్పటి వరకు కొనసాగుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఏ విధమైన ట్విస్టులు ఇస్తా ఉందనేది చూస్తా ఉన్నాం. ఆ ట్విస్టులు అందుకున్న ఆయా శాసనసభ్యులు, మంత్రుల హోదాలో ఉన్నాళ్ళు, ఎంపీలు కూడా ఇవాళ పార్టీ పట్ల ఒక రకమైన విముఖత ప్రదర్శిస్తా విమర్శలకి దిగుతున్న సంగతి చూస్తున్నాం మనం. ఇప్పటికే అధికార పార్టీ నుంచి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు రాజీనామా చేశారు. రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికే దూరం జరుగుతున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు రాజీనామా చేయడం జరిగింది. బాలశౌరి గారు రాజీనామా చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు దగ్గరకు వచ్చేటప్పటికీ ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలు ఎంఎస్ బాబు గారు, ఆదిమూలం గారు, ఆర్థర్ గారు, ఎలిజా గారు, రక్షణ నిధి గారు లాంటి వాళ్ళు ఇప్పటికే ప్రభుత్వంతో విభేదించి, జొన్నలగడ పద్మావతి గారు లాంటి వాళ్ళు ప్రభుత్వంతో విభేదించి మీడియాకు వచ్చి వైసీపీ పార్టీలో దళితులకి భావ ప్రకటన చేర్చుకోవడం, వాళ్ళ నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గీయుల ఆధిపత్యం కింద వాళ్ళ ఆదేశాలతోటి మేము పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి, వనరుల లూటీ వాళ్ళు చేస్తుంటే నిన్న మేము మోస్తున్నామని చెప్పని మీడియాకు వచ్చి చెప్పడం జరుగుతోంది. ఇదే సందర్భంలో బలహీన వర్గాలకు సంబంధించిన పార్థసారథి గారు, జంగ కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు కూడా వైసీపీ పార్టీలో సోషల్ జస్టిస్ అనేది నేతి బీరకాయ చందంలో నెయ్యిలాగా ఉంది, కానీ నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉంది తప్ప ఇవాళ వాస్తవంగా ఆ పార్టీలో సోషల్ జస్టిస్ అనేది, సామాజిక న్యాయం అనేది కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గీయులకు తప్పించి మిగిలిన వారికి ఎవరికి భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఆ పార్టీలో లేదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకునే వెసులుబాటు కూడా లేదు. వివక్షకు గురవుతున్నాం, అవమానాలకు గురవుతున్నాం అని చెప్పని చాలా సందర్భాల్లో మీడియాకు వచ్చి మాట్లాడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పరిస్థితులన్నింటినీ బేరీ చేసుకుంటా జరగబోతున్న మార్పు చేర్పులను గమనిస్తూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష బాధ్యతలు శర్మ గారు చేపట్టున్న నేపథ్యంలో, ఆమె కూడా కార్యాచరణ వేగవంతం చేస్తున్న నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు జడివాన ఎక్కువ పెడుతున్న నేపథ్యంలో ఇవాళ వైసీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాల మధ్య ముదురుతున్న ఒక రకమైన వార్ నడుస్తూ ఉంది ఇప్పటికీ. అంటే సోషల్ మీడియా వేదికగా కానీ, బహిరంగంగా శర్మ గారు బహిరంగ సభల్లో కానీ, మీడియా ముఖంగా కూడా ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని వివిధ అంశాల పట్ల నిలదీస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారబోతున్నాయి. మారుతున్న ఈ రాజకీయ పరిణామాలను గమనించుకుంటూనే తెలుగుదేశం, జనసేన కూడా కొంచెం వ్యూహాత్మకంగా వాళ్ళ అభ్యర్థులు ఖరారు అయినా కూడా దాన్ని కొంత గోప్యత పాటిస్తా ఉన్నారు. ఇంకా బహిరంగంగా వాటిని ప్రకటించడానికి కొంచెం వెనకాడుతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ పరిస్థితులన్నీ కూడా ఈ వారాంతానికి ఒక కొలికి రావడానికి ఆస్కారం ఉంది. ఈ వీకెండ్ వరకు, ఫిబ్రవరి మొదటి వారం చివరి వరకు తెలుగుదేశం, జనసేనకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు అంశం కూడా బహిరంగపరచడానికి ఆస్కారం ఉంది. ధన్యవాదాలు సార్ రాజేష్ గారు.